అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాత్రి జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యంలో అత్యంత హేయమైన చర్య. ఈ రాష్ట్రంలో ఓటమి తప్పదని చెప్పి ఆల్రెడీ నిర్ణయించుకున్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు ఇద్దరు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తొదముట్టించేందుకు చేసిన కుట్రగా దీన్ని భావిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారా ప్రజా బాహుళ్యంలో ప్రజల మనసులు గెలుచుకొని రాజకీయాలు చేయాలి తప్ప ఇటువంటి దాడులకు తెగబడి మన సాక్షాత్తు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మీదే దాడి చేసి వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి అదేవిధంగా సంక్షేమ పథకాలన్నిటికీ కూడా అందరికీ అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి తెలుగుదేశం జనసేన వారవలేక ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే మన ఇష్టానుసారం రాజకీయాలు చేసుకోవచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇటువంటి దాడులకు తెగబడతా ఉన్నారు. ఈ దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి దాడులు మళ్ళీ పునరావృతం అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు లక్షల్లో ఉన్నారు. కానీ మా పార్టీలో ఉన్నటువంటి మా నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండి దాడులను ప్రోత్సహించలేదు. సంక్షేమ పథకాలు పేదలకు ఏ విధంగా అందించాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేసేది తప్పితే రాజకీయ పార్టీ నిర్మూలన దిశగా దాడుల దిశగా తెలియదు. ఒక పిలుపు కనుక మా రాష్ట్ర నాయకులు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు కానీ పిలిపిస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా మీటింగులు పెట్టుకొని తిరిగే పరిస్థితి ఉండదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పందాతో ముందుకెళ్ళని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి పిరిగిపంద చర్యలు ఎవరు చేసినా కూడా తప్పేను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన దాడిని దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీల వారు ఖండిస్తూ ఉన్నారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వైనాట్ 75 ఎందుకు రావదనేది రేపు ఖచ్చితంగా ఈ జరిగిన దాడితోటే నిరూపణైందని చెప్పేసి వాళ్ళు ఓడిపోతున్నామని ముందుగానే పసిగట్టి గ్రహించి ఇటువంటి దాడులకు తెగబడి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మూలన చేయాలని తాపాత్రయంతో చేసేది తప్ప ఇంకొక ఆలోచన కాదని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.